ఆ 15,000 కోట్ల కథ ఏమో. అసలు అమరావతికి నిధులు అవసరమా? పోనీ కేంద్ర రాష్ట్రానికి నిధులు ఇచ్చినట్టేనా? శాశ్వత నిర్మాణాల కోసమే అయినా అటు ఉత్తరాంధ్రకు కూడా మోసమే. నలుగురు గుడ్డివాళ్లు ఏనుగు అన్న కథలా ఉంది. అమరావతికి కేంద్రం ఇచ్చిన 15,000 కోట్ల వ్యవహారం అప్పు అని కొందరు, సాయం అని మరికొందరు. భాజపా జనాలు కూడా సరిగ్గా చెప్పలేకపోతున్నారు. పురంధేశ్వరి వగేరా తమకు తోచింది చెప్పేశారు తప్ప కరెక్ట్ కాదని వారికి తెలుసు. చివరికి కేంద్ర మంత్రి సీతారామన్ సైతం ఎలా చెప్పారంటే, మళ్ళీ మరింత అయోమయానికి గురయ్యేలా ప్రస్తుతానికి అప్పిస్తున్నాం, చూద్దాం తర్వాత ఏం జరుగుతుందో, తీర్చగలరో తీర్చలేరో అంటూ చూద్దామనే టైప్లో చెప్పారు. మొత్తానికి అప్పు అనే క్లారిటీని తెలుగుదేశం హాట్ పద్ధతి పత్రిక కూడా చెప్పేసింది. అయితే ఇప్పుడు తీర్చక్కర్లేదు, 30 ఏళ్ల తర్వాత తీర్చాలి, పైగా వడ్డీ కారు చౌక అంటూ వివరించింది. అంటే మొత్తానికి రాష్ట్రానికి ఇచ్చిన గ్రాంట్ అంటూ ఏమీ లేదు ఈ బడ్జెట్లోని అర్థమైంది. బీహార్కు దాదాపు 60,000 కోట్లకు పైగా నిధులు వేరుగా ప్రకటించారు. కానీ మనకు మాత్రం అప్పు ఇప్పించడం తప్ప వేరలేదు. కానీ ఇదే ఘనం అంటూ మీడియా వేణుల్లా టమ్కేశారు. తప్పనిసరి పరిస్థితే. ఇప్పుడే విమర్శిస్తే అసలు రావాల్సిన అప్పులు ముందు అసలు రావు కదా. అమరావతి అనేది సేల్స్ ఫైనాన్సింగ్ మోడల్ రాజధాని అని మొదట్లో చంద్రబాబు చెప్పారు. అపార్ట్మెంట్లు, విల్లాలు కట్టడానికి బిల్డర్లు వాడే భూసేకరణ మోడల్ను రాజధానికి వాడారు చంద్రబాబు. అదే గొప్ప విజన్ అన్నారు. సదరు భూముల్లో వనరులు సమీకరించి రాజధాని నిర్మిస్తామని చెప్పారు. మరి ఇప్పుడు 1,000 కోట్లు కావాలంటున్నారు. అదో చిత్రమైన సంగతి. ఈ 15,000 కోట్లలో అమరావతిలో శాశ్వతమైన సెక్రటరేట్ వగైరా భవనాలు చంద్రబాబు నిర్మిస్తారా, లేక వేరే విధంగా వాడతారో చూడాలి. ఇక కేంద్ర బడ్జెట్లో ఉత్తరాంధ్రకు మరోసారి మోసం జరిగింది. ఏపీకి తలమాలికమైన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఉపసంహరించే విషయంలో ఒక్క మాట కూడా కేంద్రం చెప్పలేదని అంటున్నారు. స్టీల్ ప్లాంట్ని స్ట్రాటజీస్ సేల్ నుంచి పక్కకు తప్పించినట్లుగా ప్రకటించలేదని గుర్తు చేశారు. విశాఖ రైల్వే జోన్ అన్నది ఎక్కడ ఉందో తెలియదు, దాని పరిపూర్తిని ఏం చేస్తారో చెప్పలేదు. 5 ఏళ్ల క్రితం విశాఖకు రైల్వే జోన్ వచ్చిందని చెప్పారు. ఈ రోజుకి అది అలాగే ఉంది అని అంటున్నారు. అదేవిధంగా విశాఖ మెట్రో ట్రైన్కు నిధులు కేటాయించలేదని అంటున్నారు. మెగా సిటీ అయిన విశాఖకు ఉత్తరాంధ్రకు నిధులు ఏమాత్రం కేటాయింపులు లేవని పదవి విరుస్తున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రత్యేక నిధులు అన్నది మాటలకే పరిమితమని అంటున్నారు. గతంలో కూడా వెనుకబడిన జిల్లాలకు ప్యాకేజీ అని చెప్పారు. 3 ఏళ్ల పాటు ప్రతి జిల్లాకు 50 కోట్లు అని ఆపేశారు. ఇప్పుడు మళ్ళీ ప్యాకేజీ అని చెప్తున్నారు. అది ఎలా ఉంటుందో ఏమిటో మాత్రం చెప్పలేదని అంటున్నారు. అలాగే భోగాపురం విమానాశ్రయానికి విశాఖ తీర ప్రాంతం నుంచి రోడ్డు నిర్మాణానికి నిధుల కేటాయింపు ప్రస్తావన కూడా బడ్జెట్ లేదని అంటున్నారు. ఏ ప్రభుత్వ రంగ సంస్థ కూడా బడ్జెట్లో కేటాయింపులు లేవని వామపక్షాలతో సహా ప్రజా సంఘాల నేతలు ఎత్తి చెబుతున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అంతా కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలని కోరుతున్నారు. టీడీపీ, జనసేన, వైసీపీతో సహా అన్ని పార్టీలు ఒకే త్రాటి మీదకి వస్తే తప్ప కేంద్రం నుంచి రావాల్సినవి రావు అని అంటున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.